ఈరోజు వీడియోలో మల్టీ టాపిక్స్ అయితే యాడ్ చేశాను. కళ్యాణ తిలకం ఎలా పెట్టాలి దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే పెట్టేటప్పుడు ఏంటంటే మనం క్లయింట్ తొందరలో ఉన్న, మనం తొందరలో ఉన్న, అవతల ముహూర్తం టైం అవుతుంటే ఫాస్ట్గా పెట్టాలి అన్నప్పుడు కొంచెం మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో అలా ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా అవుతే మళ్ళీ దాన్ని పెట్టాక ఎట్లా సెట్ చేసుకోవాలి ప్రతి మిస్టేక్ని కూడా అనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేశారు, రియల్ క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమేం చేశారు అనేది కూడా యాడ్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిలకం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా హడావుడి అంటే ప్రాబ్లం అవుతుంది. కొంచెం టైం ఉన్నప్పుడు పెట్టుకోవడం బెటర్. అంటే మేకప్ అయిపోయాక మరి లాస్ట్ మినిట్లో హరీ ఉంటుంది. సో ఫస్ట్ దీని మీద ఫోకస్ చేసుకుంటే మేకప్ అయిపోగానే పెట్టుకున్నాం అనుకో. కళ్యాణ తిలకం పెట్టాక సరైన షేప్ రాకపోతే చాలామంది కంగారు పడుతుంటారు, క్లయింట్స్ కూడా కోపడుతుంటారు. అలాంటప్పుడు మనం కన్సిలర్తో ఈజీగా ఎలా సెట్ చేసుకోవచ్చు అని చూపించాను. అది డ్రై అవ్వాలి, పెట్టిన తిలకం అయితే డ్రై అవ్వాలి. అయ్యాక సేమ్ ఇదే బ్రష్ కాటన్ పెట్టి క్లీన్ చేసేసుకొని కనిపిస్తుందా? ఇక్కడ మనకు షేప్ ఫామ్ కాకపోతే పెడితే సేమ్ కలర్ పెట్టామనుకో స్కిన్ కలర్లో కలిసిపోతుంది. ఫౌండేషన్ వేసాక ఏం షేడ్ ఉంటుంది ఆ షేడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సెట్ అయిందా? గ్యాప్ కింద కరెక్ట్ కనిపిస్తుంది. హైట్ ఎక్కువ ఉండదు కదా, ఇది కొంచెం మనకి ఇంత లెంత్ వద్దు అనుకుంటే దీన్ని స్కిన్లోకి బ్లెండ్ చేసుకోవాలి. చూస్తుంది, హెల్ప్ చేస్తుంది. అంతేనా? ఒక్కొక్కరు డిఫరెంట్ ఐ మేకప్స్ వేస్తున్నారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఒక ఐ కంప్లీట్ అవ్వస్తుంది. హ్యాండ్ మీద చూస్తే పెళ్లి బొట్టు కూడా ప్రాక్టీస్ చేసింది. ఇక్కడ పనేం చేస్తుంది, పెళ్లి బొట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏ కలర్స్ తీసుకున్నావు? కూల్ కలర్సా? కూల్ కలర్స్, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్ తీసుకున్నావు. షిమ్మర్, లైట్ షిమ్మర్. ఏంటి ఇప్పుడు హల్దీ మేకప్ లాగా చేస్తున్నావా? ఎల్లో, ఆరెంజ్ ట్రై చేసి వస్తలేదు. రెడ్, ఆరెంజ్, ఎల్లో రెడ్ తీసుకున్నాను. ఇది కొంచెం షేడ్ వస్తలేదు, ఇందులో లేదని ఆరెంజ్ షిమ్మర్స్ ఉన్నాయి. రెడ్ ఎల్లో మిక్స్ చేస్తే ఏమొస్తుంది? ఆరెంజ్ అలానే ట్రై చేశాను, కొంచెం రెడ్ షేడే అనిపిస్తుంది. మనకు ఆరెంజ్ లేకపోతే రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేయాలి. 2 ప్రైమరీ కలర్స్. ఇక్కడ చూస్తే తను ఓల్డ్ స్టూడెంటే, ఆన్లైన్లో నేర్చుకున్నారు క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్. అసలు తనకి ఫీల్డ్ అనేది టచ్ చేయలేదన్నమాట. మేకప్ ఎలా చేయాలనేది కూడా ఐడియా లేదు. అయినా కూడా తను ఆన్లైన్లో నేర్చుకొని థియరీ క్లాసెస్ విని అక్కడ తను ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంది. బట్ ఎంతైనా కూడా హెయిర్ స్టైల్స్ అవన్నీ బాగానే చేసుకోవచ్చు. మేకప్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా మళ్ళీ హైదరాబాద్కి అలా వచ్చినప్పుడు రండి క్లాసెస్కి ప్రాక్టీస్ కోసం అని చెప్పాను అనమాట. పెట్టేటప్పుడు దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసినట్టు అనొచ్చు. ఫస్ట్ ప్రోడక్టే కదా మనం పెట్టేది. నువ్వు ఇట్లా పెట్టి ఇట్లనే ఉంచుతున్నావు దాన్ని. అట్లా అది పక్కన స్ప్రెడ్ అయితే కలర్ చేంజ్ అవుతుందేమో అనేసి కొంచెం లైట్గా తీసి. ఇది కూడా థిక్ బేస్ అన్నా. ఇప్పుడు మనకి ఏంటి డార్క్ అంతా కవర్ అయిపోయింది కదా, మనం ఫౌండేషన్ ఇస్తే నీట్గా వచ్చేది. నేను ఈ పక్క చేసి చూపిస్తున్నాను, నువ్వు అటువైపు వేసేసుకున్నాను. ఇది ఫస్ట్ బ్లెండ్ చేద్దాం డార్క్ ఇలా. ఓకే, ఒకసారి స్పెక్స్ చూడాలి. మీ క్రీజ్ లైన్స్లో మొత్తం మారిపోయింది. ఇది మళ్ళీ పెట్టేసుకో. బ్రష్ ఇది మొత్తం కవర్ అవ్వాలి. కరెక్ట్ చూడమని చెప్పాలి. అది ప్యానెట్ అక్కడ పెట్టేసి 2 హ్యాండ్స్తో వర్క్ ఉండాలి, సింగిల్ హ్యాండ్తో చేయకూడదు.
ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు నెక్స్ట్ ఫోరెట్కి వెళ్ళాలి. బ్యాక్ చూడాలి. మిగిలిన ప్రోడక్ట్ని చెవులకి అటు స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాపర్ బ్లెండింగ్. ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నా నేను. ఎట్లా ప్రెస్ చేస్తున్నాను బ్రష్ని, జస్ట్ ప్రెస్సింగ్, రుద్దట్లేదు నేను. అటు కూడా అలా ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది అట్లా చేయొద్దు. మొత్తం ఈవెన్ ఇక్కడ ఎంత ఉందో అంత స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి పైకి. మంచిగా బ్లెండ్ చేయండి. ఈరోజు మీకు కూడా కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా. మమ్మల్ని అనండి. ఇప్పుడు రెండు మొత్తం ఈవెన్ ఒకసారి నువ్వే చూసుకోవాలంటే ఇక్కడ నోస్ కింద ఇటు కొంచెం మంచిగా అయింది, ఇటు కొంచెం డార్క్ అనిపిస్తుంది. డార్క్ డల్ అనిపిస్తుంది. ఉన్న ప్రోడక్ట్ అంతా తీసుకొని చీప్ కేసెస్ ఇక్కడ చూస్తే రియల్ క్లయింట్స్ స్టూడియోకి వచ్చినప్పుడు చిన్న చిన్న మేకప్స్ అంటే సింపుల్ మేకప్స్ ఏదైనా ఉన్నప్పుడు, హెయిర్ స్టైల్స్ ఉన్నప్పుడు స్టూడియోకి రమ్మని చెప్తాను. ఓన్లీ బ్రైడ్స్ ఉంటే మాత్రమే హోమ్ సర్వీస్ ఉంటుందన్నమాట. చిన్న చిన్న మేకప్స్ ఏమంటే నియర్ బై ఉన్న వాళ్ళు స్టూడియోకి వచ్చి చేయించుకుంటారు. అలాంటప్పుడు స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా మేకప్స్, హెయిర్ స్టైల్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ప్రాక్టీస్ అయితే రియల్ క్లయింట్స్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. రియల్ క్లయింట్స్కి వాళ్ళు చేస్తూ ఉంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను చూస్తాను కాబట్టి వెంటనే వాళ్ళ మిస్టేక్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ ఎలా చేయకుండా ఉండాలని చెప్పేసి అన్నీ చెప్తాను కాబట్టి వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. చాలు బ్లర్ వస్తుందా? ఇక్కడ దగ్గరగా కడతారు. స్ట్రైట్ పెట్టారు. ఇక్కడ చూస్తే ఇద్దరు స్టూడెంట్స్ కలిపి ఒకరు హెయిర్ స్టైల్, ఒకరు మేకప్, అలా ఆ చున్నీ కూడా సెట్ చేశారనమాట. సో చూస్తే ఓవరాల్గా లుక్ బాగా చేస్తారు వాళ్ళు. హెయిర్ స్టైల్ అనేది నీట్గా వేశారు. ఇది వచ్చేసి ముందు రోజు స్టూడియోలో చేసిన ఇంకొక డిఫరెంట్ హెయిర్ స్టైల్. ఇలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ క్లయింట్స్ మీద, రియల్ క్లయింట్స్ మీద వేస్తుంటే, నేను వేస్తుంటే కూడా చూస్తారు. అవకాశం వస్తే వాళ్ళు కూడా చేస్తారన్నమాట. మీకు హెయిర్ స్టైల్స్ నచ్చిన, వీడియో నచ్చిన లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.